నమస్తే అందరికీ. మీరు చూస్తున్నది రైతుబడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా సపోటా తోటలో ప్రూనింగ్ జరుగుతుంది. వర్షాకాలం మొత్తం క్రాప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తే మీకు ఎండు కొమ్మలు కనపడుతున్నాయి. ఈ ఎండు కొమ్మలన్నింటినీ తీసేస్తే మళ్ళీ చెట్లు చాలా ఫ్రెష్గా కొత్త కొమ్మలతో వచ్చి పూత పిందే కాయలు పడతాయి అన్నమాట. అయితే ప్రూనింగ్ తోటలో చేస్తున్నారు. రైతు కూలీలు వచ్చి ప్రూనింగ్ ఎలా చేస్తున్నారేమో తెలుసుకుందాం. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, కొమ్మలు చూడండి, ఇటువైపు ఎండు కొమ్మలు కనపడుతున్నాయి. చెట్టు బాగా కాసి ఎండాకాలం అంతా పంట ఇచ్చిన తర్వాత కొమ్మలు ఎండు కొమ్మలు ఇలా వస్తాయన్నమాట. వాటన్నిటిని చిక్కులు తీసేస్తే మళ్ళీ లేత చిగురులు వచ్చి క్రాప్ మంచిగా వస్తుంది. ఈ ముందు వైపు చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇప్పుడు చూడండి, ఇవి ఈ రెండు చెట్లు కూడా ఈ కొమ్మలు ఒకదానికొకటి దగ్గరికి వచ్చేసినాయి. సో ఈ కొమ్మలు ఆ కొమ్మలు కలిసిపోయినాయి. ఇక్కడ ఎండు కొమ్మ కనపడుతుంది. ఇది లాస్ట్ ఇయర్ కాసి ఎండిపోయిందనమాట. ఆ పైన మళ్ళీ చాలా పచ్చగా వస్తున్నాయి. అయితే ఈ ఎండు కొమ్మలు చిక్కు తీస్తే ఏమవుతుందంటే పైనుంచి సూర్యరశ్మి భూమికి పడడం కానీ అలా ఆరోగ్యంగా మళ్ళీ మొక్కలు మనకు ఎదుగుదల ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక ఎండు కొమ్మ, చాలా పెద్ద ఎండు కొమ్మ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంతా ఇది ఎండు కొమ్మనే. ఇట్లాంటి వాటిని అన్నింటినీ తొలగించాలి. తొలగిస్తే మనకు చాలా ఈజీ. ఇక్కడ ఒక తేనె తెట్టె ఉన్నది చూడండి, కనపడుతుందా? ఇది తేనె తెట్టె కాదు, కందిరీగల తెట్టె అనుకుంటా. ఈ తెంపేటప్పుడు చాలా డేంజర్. ఓసారి కందిరీగలన్నీ వచ్చి కరుస్తాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ మనం ఈ వర్షాకాలంలో చూసుకొని వాటిని క్లియర్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ క్రాప్కు చాలా ఈజీ అవుతుంది. తెంపేటప్పుడు కానీ ఎండు కొమ్మల మీద పడకుండా కాయలు షైనింగ్ ఉంటాయి. ఒకవేళ కాయలు తెంపేటప్పుడు ఒకవేళ కత్తిరించుకోకపోతే రేపొద్దున కాయలు తెంపినప్పుడు ఏమవుతుందంటే కాయలు వచ్చి ఆ ఎండు కొమ్మల పైన పడతాయి. ఎండు కొమ్మల పైన పడినాక డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిందంటే మార్కెట్లో మళ్ళీ రేట్ ఉండదు. కాబట్టి ఈ ప్రూనింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది ఒకసారి ఆ రైతు కూలీల దగ్గరికి అడిగి తెలుసుకుందాం మనం. తిరుమల్ ఇప్పుడే వచ్చిన. ఎంతమంది వచ్చారు? ముగ్గురు చేస్తున్నారా ప్రూనింగ్? ఎవరెవరు ఉన్నారు? బాగున్నా వెంకటేష్, పైన ఉన్నావా? ప్రూనింగ్ స్టార్ట్ అయింది. ఈ చెట్టు అయిపోయింది, ఇంకో చెట్టు కాడ పోయినప్పుడు తీస్తున్నా. ఈ చెట్టు దగ్గరికి అయింది. ఈ విధంగా కొమ్మలన్నీ, ఈ సైజు కొమ్మలన్నీ కట్ చేస్తున్నారు. పైన వెంకటేష్ పెద్ద కొమ్మ తీసేసిండు, చాలా పెద్ద కొమ్మ అది. చెట్లు బాగా హైట్ పోయినప్పుడు కాయలు నింపడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పై కొమ్మల్ని కత్తిరించుకుంటే బెటర్. జాగ్రత్త, నెత్తుల మీద పడితే కష్టం. నిదానం. అట్లాంటి పెద్ద కొమ్మలు వస్తే లాభం ఏంది అంత పైన? అది బొక్క పడాలి, మొత్తం ఇట్లా మూసుకుపోయింది కదా, కాస్తలేవు చెట్లు. 2 ఏళ్ళు అయింది తగ్గినాయి, కాపులు తగ్గినాయి. అట్లా నిండుకపోయింది. ఇప్పుడు అందుకే అంత కటింగ్ పడింది చేనులే. అవును, అంతటి పడింది. అంతటి దీన్ని కూడా చెట్లు తీయనవర్ లెక్కనే ఉన్నాయి. ఇక బొర్ర పడితే కొద్దిగా సూర్యరశ్మి నడమ పడుతుంది చెట్టుకి, అంతా ఫ్రీగా అయిపోయింది. సూర్యరశ్మి కోసం ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నది తీసేయడం. ఎండ పడాల చెట్లు. ఎంతెంత సైజు కొమ్మలు తీస్తున్నారు? చూసి చెట్టుని చూసి అప్పుడే మొత్తం మీద సూర్యరశ్మి వచ్చేటట్టు కట్ చేస్తున్నారు.
గాలి పడిపోయింది కదా కొమ్మ అది. గాలికి పడిపోయింది. కొమ్మలు ఈ కదా, వీడియో గాలికి మీకు పోయినాయి కదా, నచ్చినట్లయితే మా రైతుబడి యూట్యూబ్ ఛానల్ను అంత లైక్ చిన్నదంతా చేయండి, వస్తుంది కదా, షేర్ చేయండి, అంత చిన్నదంతా ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ వెళ్తుందా అని వెళ్తుంది. నువ్వు దూరం జరగదు నేను వినబడతాను. ఓ పెరుగుతుంది. మొత్తం పడిపోయింది. దాన్ని అన్ని చేస్తాం. అది కొరపం పోతుంది కదా దానికి కూడా. అదే పచ్చి ఉన్న కాడ పోయి చూడవా, పచ్చి ఉన్న కాడ పోయి కింద కింద కోసి కూడా అయిపోతాయి ఇంకా. వస్తుందా ఎండిపోయింది? ఇది ఒక అర్థంతో నరకాలన్న నరకం ఇది కొరకం పోయగల ఒక 500 కొరకం పోతుంది. పట్టుకుంటుందండి. కింద కట్ చేస్తే మళ్ళీ అంటు పోతుందేమని భయం కదా. ఇదేం పని చేసి పెరుగుతుంది. ఊక అవసరమే లేదు కదా అది. అయితే ఆడోటి తీసేయాల్సి వస్తుంది. మనం కూడా ఎక్కువ పెద్దగానే ఏం వస్తుంది, కటింగే, కటింగ్ కటింగ్ చేయడమే. పీకేయద్దు, దగ్గర కట్ చేసుకుంటే అవే కాస్తాయి అన్నీ. మొద్దు కాకుతోనే గిస్తుంది. చిన్న చేస్తున్నావా? అడగట్లేదు. ఏరువాక పౌర్ణమా చేస్తారు కదా, కానీ మన వైపు బాగా చేస్తారు, అటువైపు కొంచెం తక్కువనే. కొంచెం పల్లెటూరులో చేస్తారు. పల్లెటూరులో బాగా చేస్తారు అక్కడ కూడా. పట్నంలో ఏరువాక పౌర్ణమి ఎవరు చేయరు. బాగుంది. బాగా పని చేస్తాను. ఆన్లైన్లో వారం 10 రోజుల నుంచి చూసి బుక్ చేసాడు. ఈ కొరపాలకు స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో అది గ్యాప్ ఉందా, ఈ ఇప్పుడు మనం కోసినప్పుడు పొట్టు వస్తుంది కదా, దగ్గరికి పెట్టు, ఆ పొట్టు ఆ రంధ్రాలకు వెళ్ళి జారిపోతుంది. జారిపోయినందుకే అప్పుడు మనకు తొందరగా ముందరికి ఎనికి కదులుతుంది, స్పీడ్ అవుతుంది పని. అదే బాగా జరుగుతుంది చక్కడ. అదే అది ఈ సందులు లేకుంటే నిండుకొని జరగదు. ఈ సందులే అంటిగా నేను చాలాసేపు సర్చ్ చేసి ఒక వారం రోజులు సర్చ్ చేసినట్టు డాడీ ఏవి కరెక్ట్ అని. అయితే పని సాగుతలేదు అని చెప్పి రంధ్రం ఉంటే బాగా దాంట్లోకి వెళ్ళిపోతుందని ఆలోచన చేసి తెప్పించారు. చిన్న దాంట్లో ఇరుక్కొని జరగకుండా అవుతుంది. అదే ఈ సందులు ఉన్నదానికి రాలిపోతుంది. ఇట్లా మధ్యలో ఖాళీ చేస్తే సూర్యరశ్మి వస్తుంది కదా బాగా. ఖాళీ చేయాలి మరి, ఖాళీ చేయకుంటే నువ్వు కట్టి మూసుకుపోతుంది. ఎండు కొమ్మలు ఏవి మిగిలిస్తలేరు కదా. మిగిలిస్తాను, తీస్తున్నాం. అదే అన్ని వరకు తీస్తున్నాం. కొన్ని అందరినీ ఉండయి మాకు పైన చెట్ల మీద. పూర్తి పైన ఇంకేం చేయలేము. ఏమన్నా ఏడాడబడితే కూడా అందవు. అటు ఇంకే వదిలిపెట్టాను. దీన్ని పోయి
కట్టర్ కూడా బాగా పని చేస్తుంది కదా అది కూడా. అదొకటి వెల్డింగ్ చేస్తుండే కదా, బాగానే పని చేస్తుందా? అది కాయలండి అది పోయిందా? ఇంకోటి చేసింది పెద్దలు చేసేది స్టీల్ చేసిండ్రు కదా, పోయిందా అది? అది పని చేయరు అట్లా. మనం ప్రయోగాలు చేస్తే కాదు, ఎందుకంటే ఇంజనీర్లు ఆలోచించి వాటికి అంత లేని ఇంజనీర్లు చిన్న కత్తెరలు పెద్ద కత్తెరలు తయారు చేయడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు కష్టం అవుతుంది. లోడ్ ఎంత పడుతుంది ఏంటి అన్నది వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. పూత కూడా వస్తుంది, వచ్చింది రెడీ వచ్చింది మొగ్గ మీద ఉంది. పురుగు కూడా కనపడుతుంది ఎవరన్నా పురుగా ఇది అయిపోగానే కొట్టాలనుకుంటున్నాడు మందు కొడతాను. వేప పూత, వేప ఆయిల్ ఉన్నాయి కదా, అవి కొడితే అయిపోతుంది. అది సుడి కొమ్మనా? ఏం కదా తీసేస్తే గ్యాప్ పడాలి కదా. ఇంకోటి అంత పైన కాయలు కూడా మనకి తెంపలేము కూడా. ఏం కాదంటే చెట్టుకి ఏమన్నా చెట్టుకి ఏం కాదు కదా, ఏం కాదు. ఆ సుడి కొమ్మలు కూడా కాయవరు, ఆ కాసిన తెంపలేము. మామిడి కూడా 50 సంవత్సరాల చెట్లు కూడా మొత్తం కట్ చేస్తే మంచిగా కాస్తున్నాయంట. అట్లా మన వైపు కటింగ్స్ ఇంకా పెద్దగా తెలియదు కానీ కర్ణాటక మహారాష్ట్ర సైడ్ అయితే ప్రూనింగ్ చాలా సిస్టమేటిక్గా చేస్తారంట. ఏడా పెద్ద చెట్ల పెద్ద చెట్లు పెద్దవి చిన్నవి చిన్న తోట కూడా ఎంత 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 కట్ చేశారు? అంటే పెద్ద చెట్లను ఎంత సైజ్ వరకు కట్ చేశారు? మొత్తం నరికే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఎన్ని ఫీట్లు పెట్టారు? అంత నరికేసాం అంత ఇచ్చేట అంత బోడిగా. అవును, మొత్తం బోడీ నరికేసాం. ఈసారి కాస్తుంది అట్లయితే. అది ఈ మధ్యన కాస్తలేదు అంటుంది కదా వాళ్ళు. కాయగానే నరికేసినాము, నరికినా చిన్న తోట కూడా మొత్తం బుడుగులు కత్తరికి. సత్యరెడ్డి సిస్టమ్ వేరు. బాబాయ్ కదా చిన్న చిన్న కొమ్మలు కట్ చేపిస్తే కట్ చేపియచ్చు బాబాయ్ కూడా. అది ప్లేస్ ఉంది కదా, ఇంకా కొంచెం గాలి ఆడుతుంది కాబట్టి ఏం కాదు వాళ్ళు కట్ చేయకపోయినా. అది కూడా దగ్గరికి వస్తున్నాయి కదా చెట్లు. మూసుకుపోయినాయి అంటే కటింగ్ చేయాల్సిందే. ఇది ఎంత చిక్కుల్లో ఉంది చూడు, ఇది ఎండుకొమ్మ. ఆడి వరకు కట్ చేసి అది పొట్టు రాలుతుంది కాబట్టి సరిపోయింది, రాలకపోతే మాత్రం మళ్ళీ లేట్ అవుతుంది. అదే మనకినప్పుడు పిండి ఇరుక్కుని దాచిపోతుంది దీంట్లో. అవును, ఇరుక్కొని కదలదు కొరక ముందు ఉంది. మా దగ్గర కొరపాలు కూడా ఉన్నాయి, ఒక బొర్రలు లేకుండా పాపిన కొరపాలు కూడా ఉన్నాయి. తెగదు తెగదు. అదే స్టార్టింగ్లో ఎప్పుడో తెప్పించినంట ఇట్లాంటి రంధ్రం ఉన్నట్టు మధ్య మధ్యలో తెప్పిస్తుంది. అప్పుడు అగ్రికల్చర్ ఆఫీసులోనే దొరుకుతున్నాయి. అవును, కాసిన తర్వాత పూర్తి కిందికి వస్తాయి కదా కొమ్మలు కొన్ని. అంత చెట్లలో ఉంటుంది కాయల బరువుకి తక్కువ ఉంటుంది కదా. మా 3-4 కింటాల బలం ఉంటుంది కదా. అవును, ఆ బలుకు అన్ని దిగుతాయి కింది కొమ్మలు. ఎన్ని చెట్లు అయినాయి మొత్తం ఇప్పుడు కటింగ్? 6 దాలు అయినాయా?
ఇంకో చెట్టు ఎక్కాలనా? దున్నెక్కాలి పైన దీంట్లో నాటుకోలు పెడితే నడుస్తుందా కింద? షెడ్ వేయాలా? షెడ్ వేయాలా బాగా? సైడ్కి ఎక్కడో చోట షెడ్ వేసుకోవాలి. షెడ్ వేయాలి. చిన్న కొత్త వేసుకున్నాడు కొత్తరెడ్డి బాబాయ్ పెట్టినాడు కదా. ఏడా? ఇంటి దగ్గర. మీ బాబాయ్ పెట్టినాడు. ఉన్నాయా కోళ్ళు? లేవు కదా. కోళ్ళు పెట్టలే, కోళ్ళు తీసేసారు. పెట్టినా కానీ కోళ్ళు మళ్ళీ వెంటనే తీసేసారు. షెడ్ వేసి బట్ దీంట్లో ఇడిసాలా ఇటుకప్పుడు సాయంత్రం గాను మళ్ళీ అన్ని కొట్టుకుపోయి మళ్ళీ దాన్ని ఇడిసాల. దాంట్లో ఇడిసాల. కాకపోతే మరి కుక్కలు అవి వస్తే మంచి ఉండాల్సిందే. కోళ్ళు బయట కోలుతారు. మంచి వద్ద ఉండాల్సిందే కోళ్ళకి. ఇంకా కష్టం అట్లయితే. అయితే అన్నిటి గొర్రెలు మనం ఫోటోని కాల్సినట్టునే ఒకటి ఎమ్మడి పిల్లలు అన్నీ ఒకటి తిప్పుకొని రావాల్సిందే. ఎన్ని కోళ్ళు పడతాయి దీంట్లో నాటుకోళ్ళు పెడితే? 200-300 కోళ్ళు కానీ పెట్టాయి. 200-300 200-300 పెడితే నీకు ఏం గిట్టుబాటు అవుతుంది మనిషిని పెడితే? ఓ 2000 ఉండాలి. 1000 ఉంటే అప్పుడు దాని పెట్టుబడి ఖర్చు మంచి చెడ్డ మస్తు. ఇట్లా చీమలోనే ఉండవచ్చు అన్న. అట్లా ఉంటాయి చీమల్లోనే చీమలు ఏటు గెలుపు పెడతాయి మొత్తం ఆకలి. ఉరులని కానీ గెలుపుతుంది. ఇదంతా నీట్గా అయిపోతుంది ఇక. ఆ గెలుపు కొద్దీ సత్త మురుగుతుంది, ఇంకా ఎక్కువ మురుగుతుంది. ఎప్పుడు నన్ను మస్తు తినేస్తాయి. ఎప్పుడు నన్ను మస్తు తినేస్తాయి భూమిలో. ఎండ ఇట్లా ఉండాలి కదా. ఈ సైడ్ ఊక ఉండాలి ఎట్లే. ఇప్పుడు ఇటువైపు కొమ్మలు బాగా వస్తాయి. బాగా వస్తాయి. మొత్తం 50% కట్ అయ్యి కిందికి పడిపోతుంది కదా చెట్టు. పడిపోతుంది. పడిపోకుండా కూడా ఎట్లా ఉంది అది ఇప్పుడు ఇట్లా ఉంది కదా. అసలేవు చెట్లు. రోజుకి ఎన్ని చెట్లు అయిపోతున్నాయి? 6-7 ఒకరొకరు 6-7. నిన్న ఒక్కపోయినా మొన్నైతే తక్కువ చేసింది. అటువైపు కొంచెం కటింగ్ ఇంతకుముందు ఎప్పుడు చేయలే కదా. ఇంకా కుట్టేసినాం ఇంకా కొన్ని కట్టలు. ఫస్ట్ పూత మొత్తం ఇప్పుడు మొగ్గ దశలో ఉంది కదా. మరి ఇవన్నీ మ్యాక్సిమం కిందనే పడిపోతాయి. ఇప్పుడు ఈ పూత వచ్చిందంట. అవును.
కలిసి అన్ని కలిసి గుడానికి పులకమ్మలకు అది అది పైన నీడ ఉంది కింద అది కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే